హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పుల్లగా కారంగా ఉండే చింత చిగురు ఎగ్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని రెండుగా చీల్చుకోవాలి. అలానే కరివేపాకు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం త్వరగా వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం పసుపు, ఉప్పు వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా వేగిద్ది. మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఈలోపు మనం చింత చిగురుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చింత చిగురు అనేది మీ పులుపుకు తగ్గట్టు తీసుకోవాలి. నేను ఒక గుప్పెడు చింత చిగురుని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చింత చిగురు అనేది మనకి ఈ ఏప్రిల్ మే కాలంలోనే వస్తుంది కాబట్టి మనం ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఈ చింత చిగురు వల్ల. మనకి ఉల్లిపాయ అనేది కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. మనకి ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు మనం ఎగ్స్ని కార్చుకోవాలి. ఒక 4 ఎగ్ని ఒకే చోట కాకుండా ఇలా దూరదూరంగా వేసుకుంటే తిప్పుకోవడానికి బాగుంటుంది. ఇలా ఎగ్స్ని వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా మనం జాగ్రత్తగా 4 పార్ట్స్గా చేసుకొని చిన్నగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురుని పైన వేసుకోవాలి. మనకి చింత చిగురు అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇలా చింత చిగురుని పైన వేసుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి చింత చిగురు అనేది ఈజీగా మగ్గిపోతుంది. మనం ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే చూడడానికి బాగా నీట్గా అనిపిస్తుంది. మనకి అటు ఇటు తిప్పుకొని ఎగ్ అనేది కొంచెం ఫ్రై అయిన దాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎగ్ కారం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.